రవ్వ పునుగులకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. రవ్వ పునుగులకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శిరీష గారు, రవ్వ పునుగులకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ దీనికి మిక్సింగ్ బౌల్ తీసుకుని పిండి కలుపుకుందాం. ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. సో ఇందులోకి బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఇన్స్టెంట్గా చేసేది కాబట్టి దీనికి ప్రీ ప్రిపరేషన్స్ ఏం అవసరం ఉండదు. ఇందులోకి గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండి లేకపోతే మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం హెల్దీ వర్షన్ కాబట్టి ఇది చేస్తున్నాను. సో ఏమన్నా మెజర్మెంట్ ఉంటుందండి, క్వాంటిటీ ఇంత రవ్వకి ఇంత గోధుమ పిండి అని? 1 కప్ ఆఫ్ రవ్వకి 1/2 కప్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదెవరి రెసిపీ అండి? ఇది నేను అక్కడే వెస్ట్ గోదావరిలో నేర్చుకున్నాను. ఒక ఫంక్షన్ లో మా పెద్దమ్మ చేశారు. సో తన దగ్గర చూసి ఇంత ఇన్స్టెంట్ గా టక్కన అయిపోయాయి, ఇంత టేస్టీగా ఉన్నాయి ఏంటి అని అడిగి నేర్చుకున్నాను. ఓకే, సో మీ పెద్దమ్మ గారి రెసిపీ అన్నమాట ఇది. సో ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సరిపడా సాల్ట్. ఆనియన్స్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్. సో దీనికి మాత్రం కంపల్సరీ మనకి ఉల్లిపాయలు చాలా ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది. చిల్లీస్ కూడా కారానికి సరిపడినట్టు యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా కారం ఏమి యాడ్ చేయం కాబట్టి చిల్లీస్ తోటే కారం వస్తుంది. ఓకే, కొంచెం జీరా. సో ఇది డైజెషన్కి యాడ్ చేస్తుంది ఇది. కొంచెం జీరా యాడ్ చేస్తుంది, జీలకర్ర. ఓకే, నెక్స్ట్ బైండింగ్ ఏజెంట్గా యూజ్ అవ్వడానికి కర్డ్ వాడుతున్నాం. ఓకే, కొంచెం కర్డ్ సరిపోతుంది. ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ కర్డ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో కొంతమంది వాము అది కూడా వేస్తూ ఉంటారు. వేస్తారు, జీరా అయినా వాడచ్చు, వామ్ అయినా వాడచ్చు. నేను జీరా ప్రిఫర్ చేస్తాను. ఓకే, దీన్ని కలిపేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అవునండి. ఓకే, ఫస్ట్ పెరుగుతో మిక్స్ చేసుకుంటాము, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో పెరుగు 2 స్పూన్స్ చాలు ఇంకా మళ్ళీ, అంటే దానికి పెరుగుతో ఇంకా కొంచెం మనం చూసుకుని కలుపుకున్న దాన్ని బట్టి పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ పెరుగు అండ్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. ఓకే, సో శిరీష గారు, మనకి నూనె వేడవడానికి టైం పడుతుంది కదా డీప్ ఫ్రైకి. ఈ లోపు నేను వెలిగించేసాను. వేడి చేయండి. ఓకే, శిరీష గారు, మ్యారేజ్ తర్వాత ఇంకా ఆబ్వియస్లీ అంటే కొత్తలు ఇంకా ఉంటుంది కదా, అబ్బా మా వారికి నేను రకరకాల వెరైటీలు చేసి పెట్టాలి, ఆయన ఇష్టంగా తినాలి అని చెప్పి. అవును. సో అలా ఏ రోజన్నా ఎక్కువ వెరైటీస్ అవి ఒక రోజు అలా అన్నీ ఏమైనా ట్రై చేసి పెట్టారా? ఎక్కువ వండేయడం, ఒక 3-4 రెసిపీలు. అంటే ఫస్ట్ యానివర్సరీకి అలా ట్రై చేశాను. ఓకే, కానీ డే అంతా కిచెన్ లోనే అయిపోయినట్టు అనిపించింది. ఇంకొద్దనుకున్నారా? ఎంజాయ్ చేసాము ఆ ప్రాసెస్ కూడా, బట్ తర్వాత మాత్రం ఇంత టైం అది కిచెన్ లోనే అయిపోతుంది కదా అని అనిపించింది. సో డ్రాప్ అయ్యి ఇంకా అప్పటి నుంచి 1 or 2 రెసిపీస్ ఆపేసాను. సో మీ వంటకాల్లో మీ వారు బాగా ఇష్టపడి తినే వంటకం ఏంటి? మటన్ తింటారు ఇష్టంగా. గోంగూర మటన్, మామిడికాయ మటన్ ఇవి ఇష్టంగా తింటారు. గోంగూర మటన్, మామిడికాయ మటన్ బాగా చేస్తారా? బాగా చేస్తాను. ఓకే, సో ఏంటంటే ఏలూరు ఫేమస్ ఇవి గోంగూర మటన్, మామిడికాయ మటన్ చాలా ఇష్టంగా తింటారు. ఓకే, అవి కూడా నేను చూపిస్తాను ఎలా చేస్తాను, అవి కూడా ట్రై చేయొచ్చు ఆడియన్స్ అందరూ. ఓ, సో నెక్స్ట్ రెసిపీస్ లో అది కూడా ఉంటుంది. ఓ సూపర్ అండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకో. ఓకే, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఓ, దాంట్లోనే మిర్చి అది వేసాం కాబట్టి ఒట్టి అలా మామూలుగా చట్నీతో తింటే కూడా ఇంకా బాగుంటుంది. చట్నీ కానీ సాస్ కానీ, చిన్నపిల్లలకైతే సాస్ తోటి, కెచప్ తోటి అలా కూడా ఇవ్వచ్చు. ఏం లేకపోయినా డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు. అదే మనకి అంత కారం అది కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి. ఓకే, మనకి రెగ్యులర్ గా బయట మిర్చి బజ్జీలు లేకపోతే సమోసా, కట్లెట్స్ ఇవే కాకుండా ఇంట్లో కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఓకే, మదర్స్ కి కూడా హెల్ప్ అవుతుంది, ఈజీగా అయిపోతుంది. ట్రూ. ఎస్. సో ఈ మధ్య అంతా కూడా ఇంకా ఇన్స్టెంట్ పరుగులే అయిపోతుంది కదా జీవితం అంతా కూడా. ఏది ఫాస్ట్ గా అయిపోతే ఓకే అది ట్రై చేసేద్దాం టైం సేవ్ అవ్వడానికి. ప్రాక్టికల్ గా కూడా అదే వర్కౌట్ అవుతుంది. అందుకే ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ ఏమున్నాయి, ఎలా ఫాస్ట్ గా చేయొచ్చు అని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఓకే, సో ఇది పిండి మిక్స్ చేసేసుకున్నా. దీన్ని ఒక 5 minutes అలా నాననిచ్చి తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని 5 minutes అలా పక్కకు పెట్టాలి.
సో శిరీష గారు 5 minutes వెయిట్ చేసాము. ఎస్, పిండి కూడా మంచిగా నానింది. ఓకే సో దీన్ని కొంచెం మనం చేయి తడుపుకుంటూ చిన్న చిన్న పునుగులుగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అయింది. సో సరిపోతుంది. సో ఇలా చిన్న సైజులో చిన్న సైజుగా చేసుకుంటే లోపల కూడా బాగా మంచిగా కుక్ అవుతుంది. ఓకే ఇలా చిన్న సైజుగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓకే సో శిరీష గారు ఫ్రై అయిపోయాయండి. బాగా ఫ్రై అయిపోయాయండి. వీటన్నిటిని మనం టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకున్నాం. ఓ సూపర్. సో ఇన్స్టెంట్ రవ్వ పునుగులు అన్నీ రెడీ అయిపోయాయి. వావ్. వీటిని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే అండి, దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాము. ఓకే. టిష్యూ కూడా వేయడం వల్ల ఆయిల్ అది కూడా కొంచెం బాగా పీల్చుకుంది. అవునండి. వేడి వేడి రవ్వ పునుగులు రెడీ అయిపోయాయండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. రవ్వ పునుగులకి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, గోధుమ పిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పెరుగు, నూనె. రవ్వ పునుగులు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ్వ, గోధుమ పిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, పెరుగు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి వడల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లా వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రవ్వ పునుగులు రెడీ.